ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే మెంతి చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మెంతి పౌడర్తో చారు అన్నమాట. చూడండి, ఇదేంటంటే 6 టమాటాలు అన్నమాట ఫ్రెండ్స్. 6 టమాటాలు, పసుపు, సాల్ట్ సరిపడినంత. ఇది మిరియాల పౌడరు, నల్ల మిరియాల పౌడరు, 1.5 స్పూన్లేమో కారం అనమాట. ఇదేమో మెంతి పౌడర్ అనమాట. 1 స్పూన్ కంటే ఎక్కువే ఉంటుంది అనమాట. ఇది 1 స్పూన్ మాత్రం పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ కూడా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. అంటే టమాటాలు వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేస్తారు నేను ఫ్రెండ్స్. ఇది పట్టేసి చూడండి, ఇట్లా ఘాటు బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయల ఫ్లేవర్ ఫ్రెండ్స్. దానికి తాలింపుకి ఏంటంటే సరిపడా ఆయిల్ కదా, జీలకర్ర, మిరియం, కరివేపాకు, ఎండుమిరకాయలు, జీలకర్ర ఫ్రెండ్స్. ఇదేంటంటే శనగపప్పు, మినువులు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే 2 స్పూన్లు ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఫస్ట్ వేయగలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో అన్నీ కూడా వేస్తారన్నమాట. జీలకర్ర, ఎల్లుల్లిపాయ మీకు చూపిస్తుంది, ఎప్పుడు చూపిస్తున్నా. ఆవాలు, జీలకర్ర, ఆవాలు అన్నమాట. పచ్చెనగబద్దలు, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు ఒక 2, కరివేపాకు, పచ్చి వాసన పోయాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చేస్తాను. మిరియాల పౌడర్ వేస్తాను, మెంతి పౌడర్ వేస్తాను, కారం, ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నీ కూడా సరిపడినట్టుగా వేస్తాను. అన్నీ స్పూన్ అలా ఇలా ముందుగా నీళ్ళు పోసేటప్పుడు కూడా పోస్తున్నాను అనమాట. మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు కూడా వేస్తాం కదా, ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మెంతి చారుకి ఫ్రెండ్స్. ఇది దొండకాయ ఫ్రై అవుతుంది. అది కూడా అయిపోవచ్చు, పెట్టేస్తున్నాం. మెంతి చారు, దొండకాయ ఫ్రై కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవస్తాకి రెడీ అవుతుంది అనమాట. చూడండి, మొత్తం ఏంటంటే 3 గ్లాసులు వాటర్ అనమాట. ఇది అయిపోవస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. కొంతమంది దీంట్లో అయితే శనగపిండి లేదా ఏదన్నా పల్లి పౌడర్ కానీ అలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. కానీ వేయలేదు ఇందులో నేను ఏది కూడా. చారు అన్నమాట. సాంబశివరావు రాజన్న ఉంటారా? ఏమో తెలియదు. ఇది ఫ్రెండ్స్.